ఇప్పుడు కథ చెప్పుకుందామా? మనం ఒక పాట పాడుకుందాం. కథ విందామా, మనం కథ విందామా, కథ విందామా మనం కథ విందామా. చిట్టి కథ, చిట్టి కథ, బుజ్జి కథ, పొట్టి కథ. కథ విందామా, మనం కథ విందామా. మనము ఇప్పుడు కథ పేరు ఎవరు గొప్ప. కథ పేరు ఏం పేరు? ఎవరు గొప్ప. కాలాలు ఎన్ని మనకు చెప్పండి ఒకసారి. 3. ఏంటేంటి చెప్పండి. వర్షాకాలం. అయితే ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము ఈ ముగ్గురు ఒక రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కలుసుకున్నారు. ఎక్కడ కలుసుకున్నారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కలుసుకున్నారు. అయితే వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారట. ఎండాకాలం ఏమంటుందో తెలుసా? ఎండాకాలము నేను అందరికీ ఎక్కువగా ఇష్టపడతారు అందరూ నన్ను. ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా నేను మామిడి పండ్లు ఇస్తాను. ఎండాకాలంలో పిల్లలకి స్కూల్కి సెలవులు వస్తాయి. పిల్లలు మంచిగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి హాయిగా ఆడుకుంటారు అని చెప్పేసి అని ఎండాకాలము నేను గొప్ప అంటుంది. ఏమంటుంది? నేను గొప్ప అంటుంది. ఎవరంటారు? ఎండాకాలం. ఈ ఎండాకాలం మాటలు విన్నాక వర్షాకాలము ఒక చిన్నగా నవ్విందంట. ఒకసారి నవ్వండి మీరు. చిన్నగా నవ్వింది. అయితే వర్షాకాలం ఏమంటుందో తెలుసా? లేదు, నన్ను ఎక్కువగా ఇష్టపడతారు అందరూ. ఎందుకంటే నేను వర్షాకాలంలో వర్షాలు కురిపిస్తాను, చెరువులు కుంటలు నింపుతాను. దాంతోని రైతులు ఇంకో పంటలు బాగా పండించుకుంటారు. అందుకని నేను అందరికన్నా నేనే గొప్ప. ఎక్కువగా పెద్దలు చిన్నవాళ్ళు కూడా వర్షంలో ఆడుకుంటారు. కాబట్టి నేనే గొప్ప అని ఎవరంటారు? వర్షాకాలం అంటారు. ఈ ఇద్దరి మాటలు విన్నాక చలికాలం ఎట్లా నవ్వింది? గట్టిగా నవ్వింది. చలికాలం ఏమంటుందో తెలుసా? మీ ఇద్దరికన్నా నన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే నేను రకరకాల పువ్వులు ఇస్తాను, రకరకాల పండ్లు ఇస్తాను. అందుకే నేనే మీ ఇద్దరికన్నా నేనే గొప్ప అంటుంది. ఎవరంటారు? చలికాలం. ఈ ముగ్గురు మాటలు అమ్మమ్మ వింటుంది. విని ఈ ముగ్గురిని దగ్గరికి తీసుకొని, మీరు ముగ్గురు 3 కాలాలు గొప్పే. మీరు ముగ్గురు ఏ కాలం లేకపోయినా మనుషులు, పక్షులు, జంతువులు అందరూ చాలా ఇబ్బంది పడతారు. అందుకే మీరు ముగ్గురు గొప్ప వాళ్ళే అని అమ్మమ్మ చెప్పి ముగ్గురికి పిలిచేమిచ్చింది? లడ్డిచ్చింది. లడ్డిచ్చి ముగ్గురిని ఆడుకోమని చెప్పింది. ఇప్పుడు ఎవరెవరు గొప్ప? ముగ్గురు గొప్పే. ఎవరెవరు? వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. ముగ్గురు గొప్ప వాళ్ళే. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఎవరు గొప్ప? బాగుందా?